BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. ఈ ధర్మాన్ని మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని వీటన్నిటినీ కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా మనకి ఉపదేశించారు. ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేశారు. కాబట్టి అందరూ కూడా ఈ ధర్మాన్ని, ఈ సనాతన హిందూ ధర్మం, ఈ వైదిక ధర్మం అనేది ఏదైతే ఉందో దీని అందరూ కూడా చక్కగా శ్రద్ధగా ఆచరించాలి. ఇది ఈ ప్రపంచానికి ఆధారం, అందుకే దీన్ని ధర్మం అని అన్నారు. ఇది ఆధారం కాబట్టే దీన్ని ధర్మము అని అన్నారు. అంటే ఇక్కడ కొంతమంది ప్రశ్న అడుగుతారు, అదేమిటంటే ధర్మం అంటే ఆధారం ఎలా అవుతుంది? ఇప్పుడు లోకంలో ఆధారం అని దేన్నంటాం? కింద ఒక వస్తువు ఉంది, దాని మీద ఇంకో వస్తువు ఉన్నప్పుడు ఆ కింద ఉండే వస్తువు పైన ఉండే వస్తువుకి ఆధారం అని అంటాం. ఈ ప్రపంచానికి ధర్మం ఆధారం అంటే ఎలా కుదురుతుందంటే ధర్మం అని ఒకటి ఉంది, దాని మీద ఈ ప్రపంచం అనేది ఉంది, దీన్ని అది మోస్తోంది కాబట్టి దేనికి ఇది ఆధారం అని అలా అనడం కుదురుతుందా? అలా కుదరదు కదా. కాబట్టి ప్రపంచానికి ధర్మం ఆధారం అంటే ఎలాగా అని కొంతమంది అడుగుతారు. కానీ ఇక్కడే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక భాషలో ఒక పదాన్ని రకరకాల అర్థాల్లో ఉపయోగిస్తారు, ఒకే అర్థంలో ఉపయోగించారు. చాలా అర్థాల్లో ఉపయోగిస్తారు. అందులో ఈ ఆధారం అనేటటువంటి పదాన్ని ఇప్పుడు చెప్పిన అర్థంలో ఉపయోగిస్తారు, వాస్తవమే. కానీ ఈ అర్థంలో మాత్రమే ఉపయోగించారు. ఇంకా కొన్ని అర్థాలు ఉన్నాయి దీనికి, వాటిలోనూ మనం ప్రయోగిస్తూ ఉంటాం. ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఆధారం. ఇదే తల్లిదండ్రులు వృద్ధులయ్యారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఈ పిల్లలే ఆధారం. ఏమిటి ఇక్కడ ఆధారం అంటే వాళ్ళ మీద ఎక్కించుకొని తిరుగుతారు అని అర్థం, అలా అని కాదు. వాళ్ళని వీళ్ళ భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతూ ఉంటారు అని దీని యొక్క అర్థం కాదు. అథవా ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఈ ఉద్యోగమే నాకు జీవనాధారం అంటున్నాడు, ఈ వ్యాపారమే నాకు జీవనాధారం అంటున్నాడు. అదేమిటి జీవనాధారం అంటే ఎలాగా అనంటే ఇక్కడంతా కూడా ఏమిటి అర్థం? ఇక్కడంతా ఈ ఆధారం అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఏ అర్థంలో ఉపయోగిస్తున్నాం, ఎలా మరి ఉపయోగిస్తున్నాం అనంటే, ఈ ఆధారం అనే దానికి కింద ఉండేటటువంటి వస్తువు ఆధారం పైన ఉండే వస్తువుకి అనేది అది ఒక అర్థం మాత్రమే. కానీ ఆ అర్థం మాత్రమే కాదు, ఇంకో అర్థం కూడా ఉంది. ఏమిటి అనంటే, ఇక్కడ చిన్నపిల్లలకి తల్లిదండ్రుల ఆధారం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? ఆ చిన్నపిల్లల యొక్క ఏం కావలసి ఉందో దాన్ని అందించేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళకి ఏది కావలసి ఉందో, దేని ద్వారా వాళ్ళకి మంచి కలుగుతుందో, వాళ్ళని మంచి చెడులను చూసుకునేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళని వీళ్ళకి ఆధారం అని అంటున్నారు. అదేవిధంగా ఈ తల్లిదండ్రులు వృద్ధులైపోయిన తర్వాత ఈ పిల్లలే తల్లిదండ్రులకి ఆధారం అంటున్నాం. ఎందుకు? వాళ్ళు వృద్ధులైపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారంటే వాళ్ళ పనే వాళ్ళు చేసుకోవడం శక్తి వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థలు, ఏర్పాట్లు అన్నీ చేస్తూ వాళ్ళు చక్కగా హాయిగా సుఖంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేది పిల్లలు, చేయవలసింది పిల్లలు. కాబట్టి వీళ్ళని వాళ్ళకి ఆధారం అని అంటున్నారు. అదేవిధంగా ఉద్యోగం అనేది జీవనాధారం. ఎందుకు అనంటే ఈ ఉద్యోగం చేస్తుంటే దాని ద్వారా సంపాదన కలుగుతోంది, జీతం వస్తుంది, సంపాదన అవుతోంది. ఆ సంపాదన వల్ల కుటుంబం అంతా నడుస్తున్నది. మనకి ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దీని ద్వారా తీరుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని అంటే మనకు కావాల్సినటువంటి ధనాన్ని ఈ ఉద్యోగం అనేది, ఉద్యోగం వ్యాపారం ఏదో ఒకటి అది మనకి ఇస్తోంది. కాబట్టి అక్కడికి ఏమైందంటే మనకి ఏది కావాల్సి ఉందో దాన్ని ఈ ఉద్యోగం, దీని నుంచి వచ్చేటటువంటి జీతం అనేది మనకి ఇస్తోంది. కాబట్టి అక్కడికి ఏమైందనంటే, ఒకదాన్ని ధరించినటువంటి వస్తువుని ఆధారం, ఆ వస్తువుని మాత్రమే ఆధారం అనరు. ఇక్కడ ఇంకో అర్థంలో కూడా ఈ పదాన్ని మనం ప్రయోగించే పద్ధతి ఉంది. ఏమిటి అనంటే, మనకి కావాల్సినటువంటి దాన్ని మనకిచ్చే వ్యక్తినైనా వస్తువునైనా కూడా మనం ఆధారం అని అంటాం. అక్కడ కూడా ఈ మాటని వాడే పద్ధతి ఉంది. ఈ ధర్మం అనేది ఎందుకు ఆధారం అన్నప్పుడు ఇలాంటి అర్థంలో మనం ఈ పదాన్ని తీసుకోవాలి. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ధర్మం అనేది ప్రపంచానికి ఆధారం అని అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఇందాక చెప్పినట్టుగా అందరూ కూడా కోరుకునేటటువంటి ఆ సుఖం అనేది ఏదైతే ఉందో దాన్ని మనకి లభించేలా చేసేటటువంటిది ధర్మం. అందరూ కూడా దేన్నైతే కోరుకుంటున్నారో, ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి వ్యక్తులైనా వస్తువులైనా వాళ్ళకి మాత్రమే ఆధారం. కానీ సమస్త ప్రపంచంలో అందరూ కూడా కోరుకునేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని అందరికీ ఇచ్చేటటువంటిది ఏదైతే ఉందో అది సమస్త ప్రపంచానికి ఆధారం. కాబట్టి ధర్మాన్ని ప్రపంచానికి ఆధారము అని అన్నారు. కాబట్టి అందరూ కూడా ఏ సుఖాన్ని అయితే కోరుకుంటారో దానికి ఈ ధర్మం అనేదే ఆధారము. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఈ అభిప్రాయంలో ఈ ధర్మం అనేది ప్రపంచానికి ఆధారము అని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి అంటే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, అదేమిటంటే ఈ ధర్మం అనేది ఎలా మనకు కావాల్సింది ధర్మం ఇస్తోంది అని ఎలా అంటారు? మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నాయో భోగ్య వస్తువులు ఉన్నాయి
వాటి నుంచి మనకు సుఖం లభిస్తోంది తప్ప ఇక్కడ మధ్యలో ధర్మం ఎక్కడుంది, అదేం కంటికి కనబడదు, ఏమీ కుదరదు, అసలు అది ఎక్కడ ఇస్తోంది అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక భోగ్య వస్తువు నుంచి మనకి సుఖం అనేది లభించాలి అనంటే ధర్మం యొక్క అనుమతి ఉండాల్సిందే. ధర్మం అనుమతించందే ఆ భోగ్య వస్తువు అనేది మనకి సుఖాన్ని ఇవ్వదు. మన చేతిలో ఉన్నా కూడా మనకి ఇవ్వదు. చాలామందికి జీవితంలో అనుభవంలోనే ఉంది ఈ విషయం. అంతా చేతికొచ్చింది అనుకుంటున్నాం, అయిపోయింది, చేతికి వచ్చేసింది, దీన్ని అనుభవించేస్తాను, హాయిగా ఉండిపోతాను అనుకుంటాడు. కానీ ఏమవుతుంది, చేతికొచ్చింది మాత్రం చేతికొచ్చిందాన్ని అనుభవించలేకపోతున్నాడు. చాలా కష్టపడ్డాడు, అందులో అది వాస్తవమే, నిజంగానే కష్టపడ్డాడు, అన్నీ చేశాడు, ఏం చేయాలో అంతా చేశాడు, అంతా చేతికొచ్చింది అనుకున్నాడు, అయిపోయింది. కానీ దాన్ని అనుభవించడానికి మాత్రం కుదరట్లేదు. ఆ చేతికొచ్చింది చేతిలోంచే పడిపోతుంది. కాబట్టి ఎందుకు అలా అవుతోంది అనంటే ఆ ధర్మం యొక్క అనుమతి లేదు వీడికి. వస్తువు చేతిలో ఉంది కానీ ధర్మం యొక్క అనుమతి లేదు. కాబట్టి ధర్మం యొక్క అనుమతి అనేది ఉంటేనే మనం సుఖాన్ని పొందగలుగుతాము, ఎప్పుడైనా కూడా సుఖాన్ని అనుభవించగలుగుతాము. కాబట్టి అక్కడికి ఏమైందంటే అది మన కంటికి కనబడదు, కంటికి కనిపించకుండా నడిపిస్తుంది ధర్మం అనేటటువంటిది. అదే అంటే ఇక్కడ చాలామంది ఏమడుగుతూ ఉంటారు, మనం చాలా ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నాము, ఇప్పుడంతా ఎన్నెన్నో రకరకాల వస్తువుల్ని కనిపెట్టారు, రకరకాల వస్తువుల్ని తయారు చేశారు, ఎక్కడికో వెళ్ళిపోయింది విజ్ఞానం అనేది, ఎంత దూరం వెళ్ళింది. కాబట్టి ఇటువంటి కాలంలో కూడా ఇంకా ఈ ధర్మం అధర్మం, ఈ పుణ్యం పాపం ఏమిటి మాటలన్నీ, ఇవన్నీ కూడా పాతకాలపు మాటలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు, ఇవన్నీ కూడా పాతకాలపు విషయాలు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ ధర్మాలు పుణ్యపాపాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పాతవి కావు. ప్రపంచంలో ఎన్ని మార్పులైనా అవ్వచ్చు, అది నిజమే. నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఇప్పటి కాలంలో ఆధునిక విజ్ఞానం అనేది ఎంతో ముందుకెళ్ళింది, అది చాలా సంతోషమే, నిజమే అది. ఎందుకంటే దాని ప్రయోజనాన్ని అందరూ కూడా పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆధునికమైనటువంటి విషయాలు విజ్ఞానం ఏదైతే ఉందో, వాళ్ళు కనిపెట్టినటువంటి వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నో దాన్ని ఉపయోగించని వాళ్ళు ఎవరున్నారు, అందరూ కూడా ఉపయోగిస్తున్నారు. దాదాపుగా అందరూ కూడా ఉపయోగిస్తున్నారు, హాయిగా ఉపయోగించవచ్చు, దాంట్లో తప్పేం లేదు. హాయిగా ఎంత ఉపయోగించాలనుకుంటే అంత చేయొచ్చు. మన చట్టానికి అంటే లోకానికి శాస్త్రానికి విరోధం లేకుండా ఎంత ఉపయోగించుకోగలిగితే అంత ఉపయోగించుకోవచ్చు, హాయిగా మీ ఇష్టం వచ్చినంత అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ దాన్ని పెట్టుకొని ఈ ధర్మాలు అవసరం లేదు అని అంటే మాత్రం అది చాలా మూర్ఖతనం అవుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఆధునికత అనేది పెరిగింది, చాలా పెరిగింది, ఇంకా భవిష్యత్తులో కూడా పెరుగుతుంది అనే మాటలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ ఈ ఆధునికత అనేది పెరిగింది అనే మాట ఎంత వాస్తవమో ఈ ప్రపంచంలో దుఃఖం అనేది ఏమాత్రం తగ్గలేదు అనే మాట కూడా అంతే వాస్తవం. ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఎంత ఆధునికత పెరిగినా కూడా దుఃఖం మాత్రం ఏమీ తగ్గలేదు. అదేవిధంగా ఈ ఆధునికత ఏది లేనటువంటి కాలంలోనూ చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు, అందులోనూ ఏమాత్రం సందేహం లేదు. అసలు ఈ ఆధునికత వచ్చింది ఇప్పుడు కాబట్టి ఇదేమీ లేనటువంటి కాలంలోనూ చాలా హాయిగా చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండేవారు. ఇందులో కూడా ఏ విధమైనటువంటి సందేహము లేదు. అంటే అక్కడికి ఏమైంది, ఎందుకు ఇలాగా అంటే ఈ ఆధునికత వచ్చినా కూడా ఎందుకు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు జనాలు, దుఃఖం ఎందుకు తగ్గలేదు, అథవా ఏ ఆధునికత లేనటువంటి కాలంలోనూ ఎలా సుఖంగా ఉండగలిగారు అనంటే ఈ ఆధునికత అనేది మనకి సౌకర్యాలను ఇచ్చిందే తప్ప దుఃఖానికి మూల కారణం ఏదైతే ఉందో దాన్ని ఖండించడంలో ఇది సమర్థం కాలేకపోయింది. అంటే ఈ ఆధునికత అనేది ఏదైతే ఉందో అది దుఃఖం యొక్క మూలాన్ని నిర్మూలించలేదు. కాబట్టి ఇది ఎంత పెరిగినా కూడా దుఃఖం యొక్క మూలం అనేది అలాగే ఉంది అని అంటే గనక ఎంత ఆధునికతలో ఉన్నా కూడా మనం దుఃఖాన్ని అనుభవించక తప్పదు. దానికి ఎంతోమంది జీవితాలు ఉదాహరణగా మన కంటి ముందే ఉండనే ఉన్నాయి. ప్రపంచంలో అందరూ చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఏ విధమైనటువంటి ఆధునికతలు లేనటువంటి కాలంలో కూడా ఎలా సుఖంగా ఉండగలిగారు అనంటే వారి దగ్గర ఈ ఆధునిక సౌకర్యాలు లేకపోయినా కూడా సుఖానికి మూలం ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర ఉండింది. కాబట్టి వాళ్ళంతా కూడా సుఖంగా ఉండగలిగారు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ ఆధునికత అనేది మనిషికి సౌకర్యాలను అందిస్తోంది వాస్తవమే. కానీ ఈ ఆధునికత అనేది కూడా మనిషికి సౌకర్యాలను అందించాలంటే అక్కడ కూడా మళ్ళీ ధర్మం యొక్క అనుమతి అనేది అవసరం. అది లేనిదే దీన్ని ఎవరు కూడా అనుభవించలేరు. కాబట్టి అక్కడికి ఏమైంది, మరి ఈ సుఖానికి మూలం
ఏమిటి మరి ఆ దుఃఖానికి మూలం ఏమిటి అని అంటే అవే ధర్మాలు. దాన్నే శాస్త్రంలో ధర్మాలు అని చెప్పారు. సుఖానికి మూలం ధర్మం, దుఃఖానికి మూలం అధర్మం. కాబట్టి ఎప్పటి వరకైతే ఈ సుఖానికి మూలమైనటువంటి ధర్మం అంటే ఆ పుణ్యం అనేది మన దగ్గర ఉంటుందో అప్పుడు మనం ఎక్కడున్నప్పుడు ఈ ఆధునిక కాలమైనా ప్రాచీన కాలమైనా ఎప్పుడైనా కూడా మనం హాయిగా సుఖంగా ఉండగలుగుతాము. అదే ఈ దుఃఖానికి మూలమైనటువంటి అధర్మం అంటే పాపం, అది ఎప్పటి వరకైతే మనతో పాటు మన దగ్గర ఉంటుందో అది ఉన్నంత వరకు ఎంత ఆధునికతలో ఉన్నా కూడా మనం దుఃఖాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రపంచంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల ధర్మాధర్మాలు మారిపోవు, అవి ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాయి. ధర్మానికి ఫలం సుఖం, అధర్మానికి ఫలం దుఃఖం అనేటటువంటిది మాత్రం ఎప్పటికీ కూడా మారదు. ప్రపంచంలో రకరకాల మార్పులు రావచ్చు. ఇందాక చెప్పినట్టుగా శాస్త్రానికి లోకానికి విరోధం లేకుండా ఆ వచ్చినటువంటి మార్పులందరినీ కూడా అందరూ హాయిగా ఉపయోగించుకోవచ్చు, వాళ్ళ జీవితాల్లో వాటిని ఉపయోగించుకోవచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈ విషయాన్ని మాత్రం ఎప్పటికీ కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో అది మన కంటికి కనిపించకుండా మనల్ని నడిపిస్తూ ఉన్నది, అది మనల్ని నిజంగా నడిపిస్తున్నది. కాబట్టి దాని యొక్క అనుమతి ఉంటేనే ఈ సుఖం అనేది మనదవుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఏదో ఒక షాప్కి వెళ్ళారు, రకరకాల వస్తువులను అక్కడ పెట్టారు. ఆ షాపులోకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వస్తువుని కొనడానికి కానీ ఒకడు వెళ్ళాడు. అక్కడ ఉండేటటువంటి వస్తువుని చేతిలోకి తీసుకున్నంత మాత్రాన అది వీడిదైపోదు. ఓకే, తీసుకున్నాడంటే చేతిలో పెట్టుకున్నాడంతే. అక్కడ ఉండే దాన్ని చేతిలోకి తీసేసుకొని ఇది నాది అన్నంటే కుదరదు. చేతిలోకి తీసుకున్నంత మాత్రాన అది నీదైపోదు. ఏం చేయాలి? అది నీది అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్లోంచి దానికి ఎంత ఇవ్వాలో ఆ వస్తువు యొక్క గుణాన్ని తత్వాన్ని బట్టి దానికి ఎంత ఖర్చు చేయాల్సి ఉందో అంత చేస్తే అప్పుడు అది నీది అని అవుతుంది. అంతవరకు అది ఆ ఖర్చు అంటే దీన్నే కొనడము అని అంటాం. దీన్నే లౌకిక భాషలో కొనడము అనేది అంటే ఇదే. కొన్న తర్వాతే అది మనదవుతుంది. కొనడం కంటే ముందు అది మనది కాదు. కొనడం కంటే ముందు కొన్న తర్వాత వస్తువు ఒకటే, కానీ అది మనదవ్వాలి అని అంటే కొనాలి అని అంటే ఈ పని జరగాలి. అప్పుడే దానికి కావలసినటువంటి ధనాన్ని మనం వేయించినప్పుడు మాత్రమే అది మనది అని అవుతుంది. అప్పటి వరకు మాత్రం అది మనది కాదు. అది ఎంతైనా మనం ఎంతసేపు చేతిలో పట్టుకున్నా కూడా అది మనదవదు. మళ్ళీ ఇచ్చేయాల్సిందే, అక్కడ పెట్టాల్సిందే. దాన్ని అనుభవించడం అనేది కుదరదు. కాబట్టి అది లోకంలో ఉండేటటువంటిది. అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే, శాస్త్రంలోనూ అలాగే. ఏదైనా ఒక సుఖం ఇది నాది అని మనం అనిపించుకోవాలి అని అంటే ఎలాగైతే లోకంలో మనం ఖర్చు పెట్టాల్సి వస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఖర్చు పెట్టాలి. దేన్ని ఖర్చు పెట్టాలి? పుణ్యాన్ని. మనం సంపాదించినటువంటి పుణ్యంలోంచి ఒక భాగం దానికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తే అప్పుడు అది మనది అని అవుతుంది. అప్పటి వరకు అది మన ముందున్నా కూడా మన చేతిలో ఉన్నా కూడా అదే. ఇప్పుడు షాప్కి వెళ్ళిన వాడు జేబులో డబ్బులు లేవు అని అంటే ఏ వస్తువుని ఇది నాది అని వాడు అనిపించుకోలేడు. అదేవిధంగా ఈ లోకంలో వీడి దగ్గర పుణ్యం అనేది లేదు అని అంటే అప్పుడు ఆ సుఖాన్ని వీడు ఎప్పుడు కూడా పొందలేడు. అక్కడ ఆ వస్తువు ఎలాగో ఇక్కడ సుఖం అనేది అలాగా, అక్కడ కొనడం అనేది ఎలాగో ఇక్కడ వీడు పుణ్య సంపాదన అనేది అలాగా. అంటే ఆ పుణ్యాన్ని దానికోసం అర్పించడం అనేది అలాగా. అక్కడ ధన సంపాదన, లోకంలో ఏదో ఉద్యోగం చేయడమో ఏదో పని చేసి ధనాన్ని ఎలాగైతే అక్కడ ధనం ఎలాగో ఇక్కడ పుణ్యం అలాగా. శాస్త్రంలో అక్కడ పని చేసి ధనాన్ని ఎలాగైతే సంపాదిస్తామో ఇక్కడ ధర్మాచరణ చేసి పుణ్యాన్ని సంపాదిస్తాం. అది దానికి కూడా ఒక అకౌంట్ అని ఉంటుంది. దాంట్లో వీడు చేసినటువంటి మంచి పనులు అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి, రెండూ ఉంటాయి. ఆ మంచి పనులు అనేవి దాంట్లో ఉంటాయి. దానికి తగినటువంటి ఫలాన్ని ఈశ్వరుడు వీడు ఎంత పుణ్యం చేశాడు అనేటటువంటి దాన్ని చూసి ఈశ్వరుడు ఒకదాని తర్వాత ఒకటి మనకి ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. అది గనక లేదు, ఇక్కడ డబ్బులు ఖాళీ అయిపోయినాయి, చేతిలో డబ్బులు లేవు అంటే ఇది మనది అని అనిపించుకోవడం కుదరదు. తేడా ఏమిటి అనంటే ఇక్కడ డబ్బులు మన కంటికి కనబడుతున్నాయి, అక్కడ ఆ పుణ్యం అనేది మన కంటికి కనబడదు. అంతే. ఇది కనబడదు, ఇది కనబడుతోంది. కానీ నడిపించేవి ఇవే. ఎలాగైతే లోకంలో వ్యవహారాన్ని నడిపించేది ఈ డబ్బు అనేది ఏదైతే ఉందో, ధనం అనేది ఏదైతే ఉందో, అదేవిధంగా ఈ సుఖాన్ని మనకి ఇవ్వాలంటే దానికి కావాల్సినటువంటి పుణ్యం అనేది మన దగ్గర ఉండాలి. అది కనబడదు, ఇది కనబడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కాలంలో డబ్బులు కూడా కనపడవు. ఎందుకంటే ఎవరు చేతిలో డబ్బులు పెట్టుకోరుగా. డబ్బులు ఆ వ్యవస్థ అంతా పోయింది. ఇదివరకటి కాలంలో అయితే జేబులో డబ్బులు పెట్టుకునేవాళ్ళు, లెక్క పెట్టేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు డబ్బులు కూడా కనపడట్లేదు. డబ్బులు కనపడడం ఏదో ఉంది అనే దానికి కావాల్సిన సంకేతం ఒకటి ఉంటుంది వీడి దగ్గర. దాన్ని బట్టి వీడి దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, దీంట్లోంచి ఎంత ఖర్చు అయింది అనేది దాన్ని చూపించే లెక్క మాత్రం ఉంటుంది తప్ప చేతిలో డబ్బులు లేవు. చేతిలో డబ్బులు ఎవరి దగ్గర లేవు. అటువంటి వ్యవహార శైలి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ వ్యవహార శైలే మన శాస్త్రానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే అక్కడ పుణ్యం కనపడట్లేదు, అంటే ఆ ధర్మం మన కంటికి కనపడట్లేదు, ఇక్కడ డబ్బులు కంటికి కనపడట్లేదు. కానీ ఉన్నాయి, అవి అకౌంట్లో ఉన్నాయి. వాటి వల్లే పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ డబ్బు ఉంటేనే, అది అకౌంట్లో అది ఉంటేనే ఇక్కడ పని జరుగుతుంది.
కాబట్టి ఈ ఆధునికంగా వచ్చిన పద్ధతే శాస్త్రానికి బాగా దగ్గరగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎలాగో అక్కడ అలాగా. కాబట్టి అక్కడికి ఏమైంది అని అంటే ఈ ధర్మాచరణ అనేది ఏదైతే ఉంటుందో ఇది లోకంలో మారేటటువంటి పరిస్థితుల్ని బట్టి ఇది మారదు. ఇది ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఎంత ఆధునికమైనటువంటి కాలంలోకి వచ్చినా కూడా మనిషికి శ్రేయస్సు అనేది లభించాలి అనంటే ఈ పుణ్యం, ఈ ధర్మాచరణ చేత మనం సంపాదించినటువంటి పుణ్యం అనేది ఏదైతే ఉందో అది మాత్రమే మనల్ని చక్కగా నడిపిస్తుంది. అది మన దగ్గర ఉన్నంత వరకు మనం ఎంత కఠినమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా అది మనల్ని రక్షిస్తుంది. మనం చక్కగా శ్రేయవంతులం కాగలుగుతాం. అందుకే శాస్త్రం చెబుతున్నా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని అని ఆ శాస్త్రం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి ధర్మాచరణ, అందుకే శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించి ఈ ధర్మాచరణ ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాల్ని మనకి విశేషంగా తెలియజేశారు. అందరి